మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ మహిళలను కోటీశ్వర్లను చేసే దిశగా శరవేగంగా అడుగులు వేస్తుంది రేవంత్ ప్రజా ప్రభుత్వం. మహిళల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే స్వయం ఉపాధి పథకాల్లోనూ ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోంది ప్రజా సర్కార్. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ పథకాన్ని వినియోగించుకున్న మహిళల సంఖ్య 200 కోట్లు దాటింది. తద్వారా 7,000 కోట్ల వరకు ఆదాయింది. పొదుపు సంఘాల మహిళలకు 2 లక్షల వరకు రుణ బీమా, 10 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది. సెర్ఫ్ ఆధ్వర్యంలో 17 రకాల వ్యాపారాలను గుర్తించి మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం ఇచ్చింది. పలు జిల్లాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లను కేటాయించింది. పొదుపు సంఘాలకు దాదాపు 30,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించింది. అదే కాకుండా శ్రీనిధి ద్వారా 3,000 కోట్ల రుణాలు ఇప్పించింది. దాదాపు 500 ఆర్టీసీ అద్దె బస్సులను మహిళా సంఘాలకు అప్పగించింది. 22 జిల్లా మహిళా సమైక్యలకు ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మిస్తోంది. ఒక్కో భవనానికి 5 కోట్ల చొప్పున మొత్తం 110 కోట్లు మంజూరు చేసింది. స్కూల్ యూనిఫామ్ అందించే బాధ్యతను అప్పగించింది. మధ్యాహ్న భోజన తయారీ ఏజెన్సీలను కేటాయించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గత 2 ఏళ్లలో దాదాపు 400 కోట్లకు పైగా లబ్ధి చేకూరింది. శిల్పారామంలో 9 కోట్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేయడంతో పాటు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ లు, టూరిస్టు ప్లేసుల్లో 100 వరకు మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. 63 లక్షల మంది పొదుపు సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను అందించింది. మొత్తం మీద గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఆడబిడ్డల ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అండగా నిలుస్తోంది రేవంత్ ప్రజా ప్రభుత్వం.